guys, welcome to my channel. సోలో బ్రతుకే సో బెటర్. ఇట్స్ ఏ తెలుగు లాంగ్వేజ్ రొమాంటిక్ కామెడీ ఫిలిం. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. విరాట్ తన లైఫ్ లో లవ్ అండ్ మ్యారేజ్ అనేవి లేకుండా లైఫ్ లాంగ్ సోలోగానే ఉండాలి అని అనుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలానే ఉండమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సోలో లైఫే సో బెటర్ అని తన ఓన్ ఫిలాసఫీని ఫాలో అవుతూ ఉంటాడు. సో విరాట్ తన ఫిలాసఫీని ఫాలో అవుతూ లైఫ్ లాంగ్ సోలోగా ఉంటాడా లేదా ఆర్ తన ఫిలాసఫీని బ్రేక్ చేస్తాడా లేదా అనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. సో ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ జస్ట్ ఓకే టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు, నథింగ్ మోర్ దెన్ దట్. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం ఫన్ గా అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ తో బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఉండే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, స్పెషల్లీ వెన్నెల కిషోర్ ఉండే సీన్స్. వెన్నెల కిషోర్ స్క్రీన్ పైన ఉన్నంతసేపు మనం బాగా ఎంటర్టైన్ అవుతాం. బట్ సెకండ్ హాఫ్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లా ఉంటే మూవీ రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. ఈ మూవీలో కొన్ని సీన్స్ అవసరం లేకపోయినా మళ్ళీ రిపీట్ అయినట్టు అనిపించింది. క్లైమాక్స్ ఆల్రెడీ ల్యాగ్ అనిపిస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో ఫైట్ ఫోర్స్ఫుల్ గా పెట్టి మూవీని ఇంకా కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది. ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ త్రూ విరాట్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత విరాట్ జాబ్ లో జాయిన్ అవ్వడం అండ్ కొన్ని ఫన్నీ మూమెంట్స్ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ తో మూవీ ముందుకు వెళ్తుంది. మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ తో ప్రీ ఇంటర్వల్ వరకు చేరుకుంటుంది. ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వల్ వరకు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మూవీ. చిన్న ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ 5 minutes తర్వాత నుంచి మూవీ పూర్తిగా డల్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి ఒకే పేస్ తో అలా వెళ్తుంది అంటే వెళ్తుంది అన్నట్టుగా ఉంటుంది. మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ ని బాగా రాసుకొని మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మూవీలో ఉన్న మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. సాంగ్స్ ఆర్ రియల్లీ గుడ్. ఈ మూవీకి మ్యూజిక్ ఒక యాడెడ్ అసెట్ అని చెప్పొచ్చు. కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఇట్ ఫాల్స్ ఫ్లాట్. మూవీ లెంత్ 2 hours 4 minutes అయినప్పటికీ కొంచెం లాగ్ అయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మూవీని స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ని మంచిగా రాసుకుని బాగా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్ కి వస్తే దే ఆల్ డిడ్ ఏ గుడ్ జాబ్. సో ఓవరాల్ ఇట్స్ ఓకే టైం పాస్ మూవీ. గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై డల్ సెకండ్ హాఫ్. మీ దగ్గర టైం ఉండి సరదాగా అలా థియేటర్ కి వెళ్ళి టైం పాస్ చేద్దాం అనుకుంటే గో ఫర్ ఇట్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.